నమస్తే జేఎల్టీవీ 7 న్యూస్ కి స్వాగతం। గత కొంతకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘంపై పెద్దలు ఎగ్గె మల్లేశం, క్యామ మల్లేశం అలాగే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై ప్యానెల్ 2 వారు చేస్తున్న ఆరోపణలు, విమర్శలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సంగారెడ్డి జిల్లా కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు కుర్మ తెలిపారు। కుర్మ సమాజాన్ని ఐక్యతను రాజకీయంగా, సామాజికంగా బలహీనపరిచే ఏ కుట్రనైనా ఖండిస్తున్నామని కూడా తెలిపారు। అయితే సంఘం కోసం తమ జీవితాలను త్యాగం చేసి నిరంతరం పోరాడుతున్న నాయకులపై చిల్లర ఆరోపణలు, అసత్య ప్రచారాలు, వ్యక్తిత్వ హనన ప్రయత్నాలు చేస్తే కుర్మ సమాజం చూస్తూ ఊరుకోలేదని హెచ్చరించారు। ఇది వ్యక్తులపై విమర్శలు కాదు, మొత్తం కుర్మ జాతి ఆత్మగౌరవంపై దాడిగా పరిగణిస్తామని తాటిపల్లి పాండు ధ్వజమెత్తారు। దశాబ్దాలుగా శాసనసభకు ప్రాతినిధ్యం లేని కుర్మ కులానికి స్వంత కష్టంతో ఎదిగిన జాతి ముద్దుబిడ్డ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య కుర్మ గారిపై తెలంగాణ కుర్మ సంఘం ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశంపై అవాకులు చవాకులు పేరుస్తూ కొందరు వ్యక్తులు చేస్తున్న నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారం వెంటనే మానుకోవాలని ఆయన అన్నారు। కుర్మ జాతికి తీరని నష్టం చేసిన వారవుతారని పాండు రూపొందించిన ఒక వీడియో ద్వారా కూడా తెలిపారు। మన తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం నేతలు కుర్మల సంక్షేమం కోసం, ఆర్థిక వనరుల కోసం కోకాపేటలో నిర్మించి తెలంగాణ రాష్ట్ర కుర్మ విద్యార్థుల హాస్టల్ భవనం, అదే దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవ భవనం నారాయణ విద్యా సంస్థలకు రెంటుకు ఇస్తే తప్పేముందని పాండు చెప్పారు। మరి ఆయన మాటల్లోనే విందాం। అందరికీ నమస్కారం। నా పేరు తాటిపల్లి పాండు కుర్మ, సంగారెడ్డి జిల్లా కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి। సోదరులారా, ఈ మధ్య కాలంలో కుర్మ సంఘం ప్యానెల్ 2 పేరుతో హైదరాబాద్లో రకరకాల సమావేశాలు నిర్వహించి రాష్ట్ర కుర్మ సంఘం నాయకులపైన, అలాగే రకరకాల నాయకులపైన అవినీతి ఆరోపణలు అంటూ, కుమ్మక్కు అంటూ, తర్వాత రకరకాలైన నిందలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు। వాళ్ళందరికీ నేను కోరుతున్నది ఒకటి, ఈరోజు కోకాపేట భవనం గురించి, కోకాపేట దగ్గర నారాయణ స్కూల్కి ఇస్తున్నటువంటి భవనము అద్దెకి ఇవ్వాలా వద్దా అనే అంశం పైన ఏప్రిల్ 5 నాడు రాష్ట్ర కమిటీ, రాష్ట్ర కుర్మ సంఘం ఏప్రిల్ 5 నాడు జనరల్ బాడీ సమావేశం పెట్టింది। అన్ని జిల్లాల నాయకత్వాలను పిలిచి అందరి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఈ అంశము అందరూ ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది। దాని ద్వారా కుర్మ జాతికి ఆర్థిక వృద్ధికి ఎంతో బలోపేతమవుతుందని చెప్పేసి అందరూ కూడా అభిప్రాయపడ్డారు। అలాగే కేవలం ఈ ప్యానెల్ 2 అంతేకాకుండా జిల్లాల్లో వచ్చి కూడా పర్యటన చేస్తూ ఈ కుర్మ జాతిలో ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఇన్ని రోజులు ఏదైతే కుర్మలు చక్కగా ఉంటారో, వాళ్ళ సంఘం బాగుంటుంది అనే అభిప్రాయానికి భిన్నంగా ఈరోజు ఇబ్బందులు పెడతా ఉన్నారు। ఇది పూర్తిగా నిరాధారమైన, అవాస్తవమైన ప్రకటనలు చేసుకుంటూ, అందరినీ బ్లేమ్ చేసుకుంటూ, ప్రధానంగా ఎగ్గె మల్లేశం గారిని, మన క్యామ మల్లేశం గారిని, ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారిని కూడా బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారు। ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 15 మంది ఉండవలసిన కుర్మ ఎమ్మెల్యేల్లో ఉండక ఒకే ఒక ఎమ్మెల్యే, ఎన్నుకున్న ఎమ్మెల్యే మన బీర్ల ఐలన్న గారు। ఆయనకి ఏంటి సంబంధం ఇవన్నీ వ్యవహారాలతో? ఆయనను ఎందుకు కలుపుతారు బీర్ల ఐలయ్యను? ఆయన ఎంతో నిజాయితీతో కష్టపడి ఒక ట్రస్ట్ డెవలప్ చేసుకుని ప్రజలందరి ఒక సపోర్ట్తో 50,000 పై చిలుకు మెజార్టీతో, జన సమ్మతితో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు। అలాంటి నిజాయితీ పరుడైన ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి వీళ్లకు అవినీతి ఆరోపణలు అంటగట్టి, అలాగే రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశం పైన, ఎగ్గె మల్లేశం గారి పైన, వీళ్ళందరిపైన అవినీతి అంటగట్టడం ఎంతవరకు సమంజసం? ఇది శోచనీయం। ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం మేము। ఒక జిల్లా వ్యాప్తంగా చూస్తే రగులుతున్నారు అందరూ ఈ విధమైన బిహేవియర్తో। ఇది కుర్మ జాతికి ఐక్యతకు చిచ్చు పెట్టే ప్రయత్నం తప్ప, మీరు వ్యక్తిగత స్వలాభం కోసం ఏదో చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప, ఇది కుర్మ జాతి ఐక్యతకు విఘాతం। ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం।